నమస్కారం అండి. ఈరోజు న్యూస్ పేపర్లోని వార్తలు చూస్తే కేసీఆర్ను విచారించాలి, ఆయనకు లైవ్ డిటెక్టివ్ పరీక్షలు చేయాలి, అప్పుడే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయి. జ్యుడిషియల్ విచారణ ఆ 3 బ్యారేజీలకే పరిమితము. ఫోన్ ట్యాపింగ్ను పట్టించుకుంటే కక్ష సాధింపు అంటారు. దీనిపై వాళ్ళు సిబిఐ విచారణకి డిమాండ్ చేయట్లేదేమి. రాష్ట్ర చిహ్నంలో రాచరికానికి చెందిన గుర్తులు ఉండవు. రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యత పూర్తిగా ఆంధ్రస్త్రీదే. కిరవాణి సిమ్లోనూ పూర్తిగా ఆయన ఇష్ట ప్రకారమే. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అదా చేసిండు. నెక్స్ట్, హైకోర్టు జడ్జి ఫోన్ పైన నిఘా. జస్టిస్ శరత్ వద్ద ప్రభుత్వ బీఆర్ఎస్ నేతల కేసులుండడంతో ఆయన ఫోన్ ట్యాపు. మునుగోడులో కారు గెలుపుతో మాదే కీలక పాత్ర. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం శ్రమించాము. రేవంత్ సోదరుడు కొండలరెడ్డి ఫోను ట్యాప్ చేశాము. నిరుద్యోగంపై కేటీఆర్ను విమర్శించిన విద్యార్థి నేతలపై పైన నిఘా. బీఆర్ఎస్కు నిధులు సేకరించాము. మా ఆదేశాలతోనే రియల్టర్ సంధ్య శ్రీధర్రావు బీఆర్ఎస్కు 13 కోట్లు ఇచ్చారు. ఇది మన భుజంగరావు గారు ఆయన ఇచ్చాడు స్టేట్మెంట్. తెలుసు కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు గారు ఆయన ఇచ్చింది. కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బులు పట్టుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసుకున్నా. మెరుపు దాడులు చేసి కోట్లల్లో డబ్బు సీజ్ చేశాము. వాంగ్మూలంలో కీలక విషయాలు తెలిపిన తిరుపతన్న, ఈయనంగో ఆయన. ట్యాపింగ్పై బీజేపీ పెద్దలు సీరియస్. రాష్ట్ర నేతలకు ఫోను, ఏం జరుగుతుంది ఆరా, సమగ్ర వ్యవహారంలో నివేదిక ఆదేశము. సిబిఐ విచారణకు ప్రభుత్వంపై ఒత్తిడికి ఛాన్సు. కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని యోచన. ఆయన అవినీతి అక్రమాలపై విచారణ జరిపే అవకాశం. చూడండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించాడు, బాగానే ఉన్నాడు, అందరూ చేశారు. కానీ ఆయన కుటుంబాన్ని ఆయన సరిగా సరిదిద్దుకోలేదు కేసీఆర్ గారు. ఆయన చేసింది అదే తప్పు. మనం ఒక రాజకీయంలో ఉన్నారు అంటే మన కుటుంబ సభ్యులను కరెక్ట్గా పెట్టుకోవాలి. వాళ్ళు ఏ తప్పు చేయకపోతే నీకు ఏ ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు చూడండి కేసీఆర్ కుటుంబం ఎలా ఉందో. హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, ఇంకో ఆయన, అందరూ వాళ్ళోళ్ళే. మొత్తం వాళ్ళ మీదనే నిఘా. మొత్తం ఆస్తులు తినేశారు, దోచేశారని ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. 10 ఏళ్ళు ఎవరూ బయట పట్టుకోలేదు. పోలీసులు కూడా వాళ్ళకి సహకరించారని చెప్తున్నారు. చూడండి ఎంతంత నడిచిందో. రాజకీయంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పదవి నుంచేపు సేఫ్టీ, పదవి పోయిన తర్వాత తెలుస్తాయి మీరు చేసిన అరాచకాలు. ఎవరైనా ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, రేపు జగన్ కావచ్చు. జగన్ పరిస్థితి కూడా అంతే, ఇంకా ఘోరంగా చేసినాడు జగన్ ఆంధ్రాలో. కాబట్టి ఆయనకి ఇంకా ఎక్కువ ఉంటాయి. కేసీఆర్ అన్నా కొంచెం చేశాడు మంచి, కానీ ఈ అవినీతి కేసీఆర్ గారు సక్రంగా పట్టించుకొని ఉంటే ఇవన్నీ వచ్చేటివి కాదు. అది చేశారా చేయలేదా అనే తేలిగుడికి టాయిలు పడతాయి. కానీ ఇప్పుడు ప్రజల్లో మటుకు ఫలానా ఆయన 10 ఏళ్ళు పరిపాలించాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంత తిన్నారు అంత తిన్నారు అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి పరిపాలన ఇచ్చే నాయకుడు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉంటే వాళ్ళకు కూడా గౌరవం పెరుగుతుంది. అదే మంచి నాయకుడు అయ్యా, 10 ఏళ్ళు పరిపాలించారు, 5 ఏళ్ళు పరిపాలించారు, ఒక అవినీతి మచ్చలేదు. ఇప్పుడు మనకు గర్వకారణం ఏమంటే నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ చూసుకోండి, 10 టైమ్స్ అంటే 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ 2 టైమ్స్ అయిపోయి 3rd టైమ్స్ కూడా ఆయనే, మోడీనే. ఎందుకు ఆయనకు ఆదరిస్తారంటే అవినీతి లేదు ఆయనకు. కుటుంబం కోసము, వాళ్ళ కోసము దోపిడీలు చేద్దాం, ప్రజల సొమ్ము తినేద్దాము అని దోసుకునేద్దామని లేదు ఆయన దగ్గర లేదు. కాబట్టే నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ నిలబడి మంచి నాయకుడిగా 3వ తడవు కూడా ప్రధానమంత్రి ఆయనే. ఎందుకు జనాలలో అయ్యా ఆయన తినేది లేదు చేసేది లేదు కదా, ప్రజల సొమ్ము తినడు అని వచ్చింది. ఆ నమ్మకం రావాలంటే చాలా టైం పడుతుంది. అందుకని ఎవరైనా రాజకీయ నాయకులు మంచి టయాన్ని అధికారం ఉన్నప్పుడు అడ్డదడ్డాలుగా చేసుకోకంటే అధికారం పోయిన తర్వాత ఇవన్నీ బయటపడతాయి. ప్రజలకు అదే ఉండాల్సింది. ఎందుకంటే జీవితం ఇదే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు
ప్రజల సొమ్ము అడ్డగోడలుగా తినకూడదని